హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో గైస్. ఈ రీసెంట్గా అయితే నేను ఒక పోలింగ్ అయితే కండక్ట్ చేశాను అనమాట. సో ఆ పోలింగ్లో అయితే మోస్ట్ ఆఫ్ ది ఓటింగ్స్ కకాషికి అయితే వచ్చాయి. సో అందుకోసం నేను అగైన్ ఏ రెఫరెన్స్ని డ్రా చేయాలో కూడా పోలింగ్ అయితే కండక్ట్ చేశాను అనమాట. సో పోలింగ్లో మోస్ట్ ఆఫ్ ది ఓటింగ్స్ వచ్చిన రెఫరెన్స్ని అయితే నేను చూస్ చేసుకుని ఇప్పుడు ఈ వీడియోలో అవుట్లైన్ అనేది ఎలా డ్రా చేయాలో చాలా క్లియర్గా అయితే చెప్తాను అనమాట. సో గైస్, మీరు చూస్ చేసుకున్న రెఫరెన్స్ అయితే కకాషిది ఈ రెఫరెన్స్ అనమాట. సో ఇప్పుడు నేను అవుట్లైన్ అనేది గ్రిడ్ మెథడ్ యూస్ చేసి ఎలా డ్రా చేయాలో చాలా క్లియర్గా అయితే చెప్తాను. సో గైస్, స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అండ్ సో గైస్, నేను ఆల్రెడీ గ్రిడ్స్లో అయితే కన్వర్ట్ చేసేసాను. సో మనకి ఓవరాల్గా 15 రోస్ అయితే వస్తాయి అండ్ 10 కాలమ్స్ అయితే వస్తాయి. సో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా 2:2 రేషియో అయితే యూస్ చేసి అయితే ఇప్పుడు మార్క్ అయితే చేసుకుందాం. సో గైస్, ప్లీజ్ డూ ఫాలో మై మార్కింగ్ మెజర్మెంట్స్ ఆన్ డిస్ప్లే. అండ్ నేను యూస్ చేసే పేపర్ వచ్చేసి బ్రూస్టో 200 GSM మీడియం సర్ఫేస్ A4 సైజ్. సో గైస్, నేను ఆల్రెడీ మెజర్మెంట్స్ అనేది డిస్ప్లే మీద అయితే ఇచ్చాను. సో గైస్, ప్లీజ్ వాచ్ ఇట్ కేర్ఫుల్లీ. సో నేను 2:2 రేషియో అయితే యూస్ చేస్తూ ఈ మెజర్మెంట్ అయితే మార్క్ చేస్తున్నాను. సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ఈ మెజర్మెంట్ అయితే ఫాలో అప్ చేస్తూ అయితే మార్క్ చేసుకోండి. సో మనం ఆల్రెడీ మార్క్ చేసుకున్న తర్వాత పాయింట్ టు ఈక్వల్ పాయింట్ని మ్యాచ్ చేస్తూ లైన్స్ అయితే డ్రా చేస్తే మనకు ఆటోమేటిక్గా మనకి పర్ఫెక్ట్ గ్రిడ్స్ అయితే ఫామ్ అవుతాయి. సో ఈ ప్రాసెస్ని అయితే క్లియర్గా ఫాలో చేయండి. సో మన గ్రిడ్స్ కంప్లీట్ చేసిన తర్వాత ప్రతి బాక్స్ని న్యూమరిక్ ఫామ్లో అయితే ఇండికేట్ చేసుకోండి. ఇది గ్రిడ్ మెథడ్లో మెయిన్ పాయింట్ గైస్. సో గైస్, మనం ఓవరాల్గా గ్రిడ్స్ అయితే కంప్లీట్ చేసేసాం కదా. ఇప్పుడు నేనైతే ఈ ఐఎన్ పాయింట్ నుంచి అయితే నేను రెగ్యులర్గా ఏ పోర్ట్రేట్ అయినా స్టార్ట్ చేస్తాను. సో మన ఈ ఐఎన్ పాయింట్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో సరే క్లియర్గా అయితే చెక్ చేద్దాం. సో 1 2 3 4 5 6 7 8 9 10 మనకి 10th రోల్ అవుతుంది. అండ్ 10th రో 1 2 3 థర్డ్ కాలంలో అయితే మనకి ఐఎన్ పాయింట్ అయితే స్టార్ట్ అవుతుంది గైస్. సో ఇప్పుడు మనం ఆల్రెడీ అబ్జర్వ్ చేసినట్టు 10th రో థర్డ్ కాలంలో ఉన్న మన పాయింట్ని అయితే ఆ బాక్స్ని మార్క్ చేసుకుని ఇప్పుడు అవుట్లైన్ అనేది అలా డ్రా చేసి చెప్తాను. అండ్ మనం ఏ పోర్ట్రేట్ అయితే డ్రా చేస్తున్నామో క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. రెఫరెన్స్ అనేది ఫ్రీక్వెంట్గా మనం చెక్ చేస్తూ ఉండాలి. అండ్ మనం ఆల్రెడీ కన్వర్ట్ చేసుకున్న గ్రిడ్ పిక్చర్ ఉంటుంది కదా. సో ఆ గ్రిడ్స్లో మనం ఏ బాక్స్లో ఏ పార్ట్ డ్రా చేస్తున్నాం అనేది క్లియర్గా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట. సో మన అవుట్లైన్ అనేది అప్పుడు మనకి చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. సో ఐ నుంచి స్టార్ట్ చేయడం వల్ల మనకి రిమైనింగ్ పార్ట్ మొత్తాన్ని మనం ఈజీగా అయితే డ్రా చేయగలం అనమాట. సో అందుకోసం నేను ప్రతి పోర్ట్రేట్ అయితే నేను ఐ నుంచి అయితే స్టార్ట్ చేస్తాను. సో గైస్, ఈ ట్యూటోరియల్ కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ కొత్తగా నా ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో గైస్, హోప్ యూ ఎంజాయ్ దిస్ రిమైనింగ్ డ్రాయింగ్ వీడియో.
సో ఫైనలీ గైస్ కకాషి హటాకే అవుట్లైన్ ట్యూటోరియల్ అయితే కంప్లీట్ అయిపోయింది. హోప్ ఈ ట్యూటోరియల్ అయితే మీ అందరికీ హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. సో గైస్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ కొత్తగా నా ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. లవ్ యూ ఆల్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.